నమస్తే బీసీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు చూద్దాం. ఏటూరు నాగారంలో పర్యటించి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి సీతక్క. మహేశ్వరం నియోజకవర్గంలో చేనేత హస్తకళల ప్రదర్శన అమ్మకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం ప్రారంభించామన్న మాజీ మంత్రి పినిపే విశ్వరూప్. బాణాసంచ తయారీ కేంద్రాల్లో జాగ్రత్తలు పాటించాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్. తెలంగాణ రాష్ట్ర డీజీపీ సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టు నాయకులు. ఎన్నికల కోడ్ వాయిదా పడిన అనంతరం ములుగు జిల్లా ఏటూరు నాగారంలోని మారుమూల అటవీ ప్రాంతాల్లో పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కలెక్టర్ దివాకర టీఎస్ తో కలిసి మంత్రి సీతక్క ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతిపక్షంలో ఉన్న వాళ్లు ఎన్ని ఆరోపణలు చేసి ఆటంకాలు సృష్టించినా ములుగు జిల్లాను రాష్ట్రంలో అన్ని ప్రాంతాల కంటే మిన్నగా అభివృద్ధి చేస్తానని తెలిపారు. ఈ గ్రామాన్ని జలగలంచ నుంచి జలగలంచ 2 లవ్వాల దగ్గరికి రావడం జరిగింది. మరి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా అనేక రకాల వసతులు ఇక్కడ కల్పించడం జరుగుతున్నప్పటికీ మనం రిజర్వ్ ఫారెస్ట్ వైల్డ్ లైఫ్లు ఉండడంతో కొన్ని ఇబ్బందులు ఫారెస్ట్ నుంచి ఎదుర్కొన్నప్పటికీ ముఖ్యంగా పిల్లలకు చదువు అవకాశం ఉండాలని మరి చిన్నపాటి స్కూల్ను కూడా మనం ఏర్పాటు చేయాలని కలెక్టర్ గుత్తికో ఆపరేషన్స్ సర్వే చేయడం జరిగింది. అక్కడ అందరికి ఇళ్లలో కరెంట్ వస్తుంది, ఫ్యాన్లు వస్తాయి, బోర్లు కానీ మోటార్ కానీ పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది. మన గ్రామస్తులకు కూడా ఇక్కడ ఉన్నటువంటి పెద్దలకు మరి భీమయ్య దేవయ్య రామదాస్ రమేష్ మీరు కూడా ఇది రోడ్ సైడ్ ఉంది కాబట్టి అటు లారీలు పోయేటోళ్ళు వీళ్ళు ఇక్కడికి వచ్చి మరి మహేశ్వరం నియోజకవర్గంలోని మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ 1వ డివిజన్ మైత్రిపురం మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన చేనేత హస్తకళల ప్రదర్శన అమ్మకాలను మాజీ మంత్రి మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంట్లో నుండే వ్యాపారం చేసుకునే మహిళలకు స్వయం ఉపాధి పొందాలనుకునే వారికి ఈ వేదిక గొప్ప అవకాశమని అన్నారు. మీర్పేట్ మున్సిపల్ కార్పొరేషన్లో వార్డ్ నెంబర్ 1లో మైత్రిపురం కాలనీ మహిళా సంఘం అధ్యక్షుడు అసోసియేషన్ తరఫున ఒక ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళందరికీ మనస్ఫూర్తి అభినందనలు తెలియజేస్తున్నాను. ఈ మహిళా సంఘంలో ఉన్న వాళ్ళందరికీ కూడా మైత్రిపురం మహిళా సొసైటీకి సంబంధించిన అందరికీ కూడా పేరున ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు. ఎందుకంటే నన్ను ఇన్వైట్ చేసినందుకు కూడా. అదేవిధంగా బాగా ఈరోజు మొదలుపెట్టిన ఎగ్జిబిషన్ భవిష్యత్తులో దినదిన ఉద్యోగం చేసినా కూడా ఊరికే ఉండకుండా తన కుటుంబానికి ఆసరగా ఏదో ఒక పనిచేసే ప్రయత్నం మా మహిళా సోదరిమణులు చేస్తూ ఉన్నారు. చాలామంది ఇక్కడ కార్పొరేటర్ వారికి కాలనీ అసోసియేషన్ పెద్దలకు అందరికీ కూడా మరొకసారి ఎప్పుడైనా ఈ కాలనీ నాకు అండగా ఉంది. మొదటి ఎన్నికల, 2 ఎన్నికల, 3 ఎన్నికలు ఎప్పుడైనా అండగా ఉంది. సో ఎప్పుడు నేను వాళ్ళు మర్చిపోయి వాళ్ళ ఇంటి ఆడపడుచుగా ఎప్పుడు ఈ కాలనీ అభివృద్ధిని, ఇక్కడున్న మా సోదరిమణుల అభివృద్ధిని ఆకాంక్షిస్తూ మరొకసారి అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాను. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షులు చీర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఇంటి వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం పోస్టర్లను ఆవిష్కరించారు. నాయకులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం పేద ప్రజల విద్య, వైద్య విషయంలో నిర్లక్ష్యం వహిస్తుందని, కోటి సంతకాల సేకరణ గ్రామస్థాయి నుంచి మొదలుపెట్టి కోటి సంతకాలతో తమ నాయకుడు జగన్మోహన్ రెడ్డితో గవర్నర్ని కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీలు తోట త్రిమూర్తులు, బొమ్మె ఇజ్రాయెల్, చింత అనురాధ, గొల్లపల్లి సూర్యారావు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. 500 కానీ 500 సంతకాలు తక్కువ కాకుండా ఒక నియోజకవర్గానికి వచ్చి 60,000 సంతకాలు మరి 60,000 సంతకాలు మరి సేకరించి వాటిని మరి మళ్ళీ ఇక్కడి నుంచి 23వ తారీఖున మళ్ళీ మన జిల్లా కేంద్రాలకి మరి పంపించారు. నెక్స్ట్ మంత్ వచ్చే నెల అంటే సుమారు 43 రోజులు మరి సమయం ఇచ్చారు గ్రామాల్లో కార్యక్రమం చేయడం కోసం. ఇది పూర్తయిన వెంటనే వచ్చే నెల ఏదైతే 23వ తారీఖున నియోజకవర్గాల నుంచి ఆ ప్రతులన్నీ కూడా ఆ నియోజకవర్గ సమన్వయకర్తలు అక్కడ ఉన్నటువంటి అందరు నాయకులు కలిపి కానీ బీహార్ లో కానీ జరిగినటువంటి కూడా ఫెయిల్ అయితే
ఎందుకంటే ప్రైవేట్ వాళ్ళకి కోట్లు కూడా ఆశించి చేద్దాం అనేటువంటిది మా నాయకుడు చెప్పినటువంటి విషయాన్ని కూడా మరొకసారి తెలియపరుస్తూ, ఇక్కడ ఒక విషయం సంపద సృష్టిస్తామని చెప్పేవాడు చంద్రబాబు నాయుడు గారు ముందు, అది 100% నిజం. అది మోసపోయినటువంటి ప్రజలకు సంపద సృష్టిస్తాం అనుకున్నాడు. రాష్ట్రానికి కాదు సంపద సృష్టించేది, ప్రజలకు కాదు. తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఎమ్మెల్యేలకి, నాయకులకి, వాళ్ళ కుటుంబానికి దీన్ని దోసుకు తినేటువంటి విధంగా ఈ రాష్ట్రాన్ని వాడుకున్నారని. కాకినాడ కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జిల్లా ఎస్పీ బిందు మాధవ్తో కలిసి అగ్నిమాపక శాఖ అధికారులు, మండలాల తహసీల్దార్లు, బాణసంచా తయారీదారులతో సమావేశం నిర్వహించారు. రాయవరం మండలం బాణసంచా తయారీ కేంద్రంలో చోటు చేసుకున్న విస్ఫోటన నేపథ్యంలో బాణసంచా తయారీ కేంద్రంలో పాటించాల్సిన నిబంధనలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలను వివరించారు. ప్రభుత్వ నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఈ సందర్భంగా హెచ్చరించారు. అన్ని అనుమతులున్నా ప్రమాదం జరిగితే బాణసంచా తయారీ యజమానిపై కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు. నేను ఆ షాపులను బాధ్యత చేస్తాను. ఇది సభాపూర్వకంగా అందరి ముందు ఎలాంటి కంప్లైంట్ వచ్చేది పెట్టలేదని వచ్చినా మూసేయండి, పెట్టినా ఇది జరుగుతున్న భయం ఉంది. ఒక 6 హాస్పిటల్లో ఉన్నారు ఇంకా. సో ఇట్లాంటివన్నీ జరిగేటప్పుడు ఇవన్నీ దీస్ ఆర్ ఆల్ కాన్సన్ట్రేటెడ్ టువర్డ్స్ మ్యానుఫ్యాక్చరింగ్ కానీ, సేల్ కానీ, ట్రాన్స్పోర్ట్ కానీ, స్టోరేజ్ కానీ. వీటిల్లో వర్క్ రిలేటెడ్ ట్రైనింగ్తో పాటు ట్రైనింగ్ కోసం అరేంజ్మెంట్స్ అన్నీ ఉన్నాయి, ఉండి కూడా నోబడీ కేమ్ ఫర్ హెల్ప్. సో అట్లాంటి హెల్ప్లెస్ స్టేట్లో ఉండకూడదు మనం. సో ఈ సెన్సిటివిటీని దృష్టిలో పెట్టుకొని కలెక్టర్ సార్తో నేను ఆ రోజు మాట్లాడగానే, నిన్న డిప్యూటీ సీఎం సార్ ప్రోగ్రామ్ అనేది, ఆనరబుల్ డిప్యూటీ సీఎం సార్ విజిట్ అయిపోయిన తర్వాత వెంటనే షెడ్యూల్ చేయాలి అని ఇవాళ కలెక్టర్ సార్. దశాబ్దాల పాటుగా నిషేధిత సిపిఐ పార్టీలో అజ్ఞాతంలో పనిచేసిన రాష్ట్ర కమిటీ సభ్యులు 3 మావోయిస్టు పార్టీని విడి తెలంగాణ రాష్ట్ర పోలీస్ డైరెక్టర్ జనరల్ సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిశారు. మాట్లాడితే మాట్లాడవచ్చు. మీరు తీసుకుంటున్న చర్యలు బాగానే ఉంటున్నాయి. అయితే వరుసగా సరిహద్దు జిల్లాలో ఒక కుంబింగ్ ఏమైనా అవకాశం ఉందా, లేకపోతే వాళ్ళకి సేఫ్ ప్రాసెస్ ఏమైనా చేయాలని చెప్పారు, కానీ కుంబింగ్ అనేది కంటిన్యూ అవుతూనే ఉందా, లేకపోతే ఆపుతున్నాయి? సో అందులో ఉంటున్నావా లేదా అని ఉంది. అది ఈరోజు ఇంకా కమ్యూనికేషన్ కట్ అయింది. దాని కూడా చెప్తాను, కోఆర్డినేషన్ లేకుండా పోయింది. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం బెక్కం గ్రామంలో పీర్ల చావడిలో జరిగిన దొంగతనం కేసును పోలీసులు ఛేదించారు. వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ కేసు వివరాలు తెలిపారు. పీర్ల చావడిలో దొంగిలించిన సుమారు 9.30 కిలోల వెండి వస్తువులతో పాటు 23.5 కిలోల ఇత్తడి పీర్లను ఉపయోగించిన కార్లను స్వాధీనం పరుచుకున్నారు. అదే గ్రామానికి చెందిన పాషా అనే వ్యక్తితో పాటు అతని 3 స్నేహితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు వెల్లడించారు. 7వ తారీఖు నాడు చిన్నంబావి మండలం బెక్కెం గ్రామంలో ఉన్న పీర్ల చావిడిలో 9 పీర్లు, తర్వాత తదితర ఆభరణాలు దొంగతనం జరిగిందని కంప్లైంట్ రావడంతో ఇమ్మీడియట్గా డిఎస్పీ ఆధ్వర్యంలో ఇన్స్పెక్టర్ కృష్ణ మరియు చిన్నబావి ఎస్ఐ జగన్మోహన్, సిసిఎస్ ఎస్ఐలు జయన్న, రామరాజ్ మరియు పిఎస్ఐ శశిధర్ వీళ్ళంతా బృందాలుగా విడిపోయి నేర పరిశోధన మొదలుపెట్టారు. అయితే ఈరోజు పొద్దున మనకు 4 నేరస్తులు షమీర్ పాషా, శివకృష్ణ, మురళీధర్, మహేష్ అనే 4 నేరస్తుని జ్యుడిషియల్ రిమాండ్కు పంపించడం జరుగుతుంది. ట్రాన్స్పోర్ట్ చేసిన ఆల్టో కారును మరియు బజాజ్ డిస్కవరీ బైక్ను కూడా సీజ్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయడం జరుగుతుంది. పటాన్చెరు పరిధిలోని ఏపీఆర్ గ్రాండియాలో ఓ విల్లాలో గత కొంతకాలం నుంచి ఉంటున్న విద్యా అనే మహిళ తోటి మహిళలను నమ్మించి దాదాపు 18 కోట్ల రూపాయల చీటింగ్ కు పాల్పడింది. ఆంధ్రప్రదేశ్ వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన పిఏ నుండి 2,000 కోట్లు వస్తున్నాయని, కంటైనర్లు కొనాలని, డబ్బులు తీసుకోవడం, తక్కువ ధరకు బంగారం ఇప్పిస్తానని ఇన్వెస్ట్మెంట్ పేరుతో మాయమాటలు చెప్తూ ఒక్కొక్కరి వద్ద నుంచి లక్షలు, కోట్ల రూపాయలు వసూలు చేసి వారాసిగూడ నుండి పటాన్చెరుకు మకా మార్చింది. డబ్బులు ఇవ్వాలని పలువురు మహిళలు పట్టుబట్టగా అందరినీ తన విల్లాకు పిలిపించుకొని దాడి చేయించిందని బాధితులు పటాన్చెరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వెన్నెల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు పటాన్చెరు సిఐ వినాయకరెడ్డి తెలిపారు. ఈరోజు సాయంత్రం అందాజ 5 గంటల ప్రాంతంలో మన దగ్గరికి పగిడిపాటి వెన్నెల అనే వ్యక్తి వచ్చి
ఒక దరఖాస్తు ఇవ్వడం జరిగింది. వీళ్ళు గత 3 సంవత్సరాల క్రితం నుంచి ఈ శ్రీ విద్య అనే మహిళకి వీళ్ళు వివిధ ప్రాంతాలలో ఉంటారు. కుక్కట్పల్లిలో, దిల్సుఖ్నగర్లో, ఇంకా పిటిఎస్బి ఏరియాలో ఉంటారు. వీళ్ళందరూ కలిసి ఈ విద్య అనే ఆమె వీళ్ళందరికీ మాయమాటలు చెప్పి కొన్ని డబ్బులు వాళ్ళ దగ్గర కొన్ని కోట్ల రూపాయలు తీసుకుని ఆమె హస్బెండ్ అని చెప్పి దివ్వి రాజశేఖరు, అతను ముత్తోజిపేట, వరంగల్ డిస్ట్రిక్ట్ నర్సంపేట అని చెప్పేసి అతన్ని ఇక్కడ ఓన్లీ 18 కోట్లు ఒక 6-7 మెంబర్స్. ఫిర్యాదు ఏమని చేశారు? మేము ఫిర్యాదు ఇదే అండి, అంటే హత్య చేస్తాను, ఎవరినైనా చంపేస్తాను అని బెదిరించింది. ఈ రోజు నేను చావడానికైనా మిమ్మల్ని చంపడానికైనా సిద్ధం. భారీ మొత్తంలో ఆమెకి ఇచ్చినట్టు. అవునండి. అలా లోగోలు తీసాడు ఒకసారి ఫిర్యాదు. గత శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయాలని బెల్లంపల్లి మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య డిమాండ్ చేశారు. బెల్లంపల్లిలో ఇంటింటికి తిరుగుతూ కాంగ్రెస్ బాకీ కార్డును ప్రజలకు వివరించారు. మహిళలకు నెలకు 2,500 నుండి, బీడీ కార్మికులకు నెలకు 4,000 రూపాయల పెన్షన్, దివ్యాంగులకు 6,000 రూపాయల పెన్షన్, ఆడబిడ్డల పెళ్లిలకు తులం బంగారం వంటి వాటిని ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వాళ్లకు వృద్ధులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తా అని చెప్పి రేవంత్ రెడ్డి ఎన్నికలప్పుడు హామీ ఇచ్చాడు. ఇచ్చి ఇప్పటి వరకు కూడా 4,000 పాత 2,000 కేసీఆర్ గారు ఇచ్చిన 2,000 వస్తున్నాయి. కానీ రేవంత్ రెడ్డి చెప్పిన ఇంకా 2,000 కల్పిస్తున్నాయి. అవి ఇప్పటి వరకు రాలేదు. ఇప్పటికేమైంది? 22 నెలలు అయింది. 22 నెలలు ఇంటూ 2,000 వేసుకుంటే ఒక్క ముసలి తల్లికి 44,000 రూపాయలు బాకీ పడ్డాడు. అయితే ఇంకా ఏమన్నాడు? ఇంకొకటి, ప్రతి ఇంట్లో ఉన్నటువంటి 18 సంవత్సరాలు నిండినటువంటి ఒక మహిళ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి 2,500 చొప్పున నేను ఇస్తా అని చెప్పి ఆ రోజు మాట ఇచ్చాడు. కోడలకు 2,500 ఇస్తా అన్నాడు, బిడ్డకి 2,500 ఇస్తా అన్నాడు, అత్తకి 25 డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే వికలాంగులకు 6,000 రూపాయలు ఇస్తా అన్నాడు, 6,000 రూపాయలు ఇస్తా అన్నాడు. కాబట్టి మరి 22 నెలలు అవుతుంది. 22 నెలలు ఇంటూ 44,000 రూపాయలు ఇవాళ ఒక వికలాంగులకు బాకీ పడ్డాడు అతను. దీపావళి పండుగ సందర్భంగా ప్రజల భద్రత, చట్టసమ్మతమైన విధానాలు పాటించబడుతున్నాయో లేదో నిర్ధారించుకునేందుకు ఎస్ఐఎం వీరబాబు బృందంతో కలిసి ఇంద్రపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని గంగానపల్లి మరియు కొవ్వూరు గ్రామాల్లో ఉన్న ఫైర్ క్రాకర్స్ తయారీ యూనిట్లు తనిఖీ చేశారు. ఫైర్ క్రాకర్స్ తయారీదారులు మరియు యజమానులకు చట్టపరమైన నిబంధనలు అనుసరించాల్సిన జాగ్రత్తల గురించి సూచనలు చేశారు. మహేశ్వరం నియోజకవర్గం బడంగపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి మాజీ మేయర్ చిగురింత పారిజాత నరసింహారెడ్డి సహకారంతో ఆర్ఓ వాటర్ ప్యూరిఫైటర్ ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాజీ మేయర్ మాట్లాడుతూ పాలిటెక్నిక్ కళాశాలలో హాస్టల్ విద్యార్థులు ఇబ్బంది పడుతున్న విషయం తమ దృష్టికి రావడంతో ఆర్ఓ వాటర్ ప్యూరిఫైర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో భాగ్యనగర్ సొసైటీ బ్యాంక్ చైర్మన్ బంగారిబాబు, మాజీ కార్పొరేటర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, పెదబాపి సుదర్శన్ రెడ్డి, రాలగూడెం శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మున్సిపల్ కార్పొరేషన్లో మరి మహేశ్వరం నియోజకవర్గంలో ఉన్నటువంటి ఈ యొక్క పాలిటెక్నిక్ మైనారిటీ గర్ల్స్ హాస్టల్ ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏకైక మైనారిటీ పాలిటెక్నిక్ కాలేజ్ హాస్టల్లో ఇక్కడ నివసిస్తున్నటువంటి ప్రధానంగా మహిళలు, స్టూడెంట్స్, లేడీస్ ఆర్ఓ వాటర్ అంటే మినిమము మనము ఎంత తిన్నా ఎట్లా ఉన్నా ఖచ్చితంగా మినిమం ఒక 2-3 గంటలకైతే వాటర్ కంపల్సరీ కావాలి. ఆ వాటర్ తీసుకోవడానికి వీళ్ళు పక్కన కాలేజీ దగ్గరికి వెళ్ళి బాటిల్స్ ఫిల్ చేసుకొని రావడానికి ఇబ్బంది పడుతూ ఉన్నారు. ద సేమ్ టైం నైట్ టైంలో కూడా వాటర్ లేకపోవడం వల్ల కొంచెం ఇబ్బంది పడుతున్న తరుణంలో ఇక్కడ ప్రిన్సిపల్ గారు అప్రోచ్ అయినారు, రామకృష్ణ సార్ గారు. వారి సూచనల మేరకు మినిమం తాగడానికి వాటర్ ఉండాలి పిల్లలకనే ఒక ఉద్దేశంతో మరి ఈరోజు ఈ యొక్క హాస్టల్లో వాటర్ ఫెసిలిటీస్ అవకాశం ఇచ్చినందుకు హాస్టల్ ప్రిన్సిపల్ కానివ్వండి, కాలేజ్ స్టాఫ్ కానివ్వండి, కాలేజ్ ప్రిన్సిపల్ కానివ్వండి, స్టాఫ్ అందరికీ కూడా స్పెషల్గా థ్యాంక్స్ తెలియజేస్తూ
మరిన్ని అవకాశాలు పిల్లలకి కల్పించాలి. వాళ్ళు ఎడ్యుకేషన్ పరంగా ఎటువంటి ఇబ్బందులు పడొద్దనే రిక్వెస్ట్ చేస్తూ వీలైనంత త్వరగా మరి సీఎం గారిని కూడా కలవడం జరుగుతుంది. విద్య పట్ల అవగాహన, విద్య పట్ల మంచి నిర్ణయం తీసుకున్నటువంటి సీఎం గారికి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తూ మన పిల్లలందరూ కూడా చక్కగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాలిటెక్నిక్ కాలేజ్లో ఇంత ముందు కూడా ఏ అవసరాలున్నా ఏ పనులున్నా మన కార్పొరేషన్ నుంచి చేస్తూ ఉన్నారు. మరి గౌరవ కమిషనర్ గారికి, స్పెషల్ ఆఫీసర్ గారికి, డిఈ సౌత్ జోన్ చత్రినాక పోలీస్ స్టేషన్ పరిధిలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులకు రికవరీ చేసి ఫోన్లను అందజేశారు. ఈ కార్యక్రమంలో చత్రినాక ఇన్స్పెక్టర్ నాగేంద్ర ప్రసాద్ వర్మ, డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ గోపాలరావు, ఎస్ఐ అఖిల్ మరియు సిబ్బంది పాల్గొన్నారు. చత్రినాక పిఎస్లో కంప్లైంట్ ఇస్తే సార్ వాళ్ళు దొరికిచ్చారు. చాలా థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ ద హోల్ టీమ్ ఆఫ్ చత్రినాక పోలీస్ స్టేషన్. నా పేరు ఆంజనేయులు. వినాయకుని రోజు పోయింది ఫోను, ఈరోజు దొరికింది. చత్రినాక పోలీస్ వాళ్ళకి అలాగే క్రైమ్ వాళ్ళకి ధన్యవాదాలు. చాలా సంతోషంగా ఉంది. అందరికీ నమస్కారం. నా పేరు పి గోపాలరావు. చత్రినాక పోలీస్ స్టేషన్లో డిటెక్టివ్ ఇన్స్పెక్టర్గా గత 5 నెలల నుంచి వర్క్ చేస్తున్నాను. మా దగ్గర ఈరోజు ఫోన్లు పోగొట్టుకున్న వాళ్ళు బాధితులకు ఇవ్వడం జరిగింది. ఈ బాధితుల్లో చాలామంది కూడా మన మీడియా మిత్రులు ఉన్నారు. మన సంబంధించిన పబ్లిక్ అందరికి కూడా ఫోన్లు రికవరీ చేసి ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఆ ఫోన్లతో తీసుకొని వాళ్ళ యొక్క సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు. దీనికి సహకరించినందుకు అందరికీ కృతజ్ఞతలు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో తెలంగాణ రక్షణ సమితి డెమోక్రటిక్ అభ్యర్థిగా కంచర్ల మంజుషాను ఆ పార్టీ అధ్యక్షుడు నరాల సత్యనారాయణ ప్రకటించారు. హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ జెండాను వెబ్సైట్ నుంచి ప్రారంభించి మాట్లాడారు. తమ పార్టీ యువతకు, మహిళలకు ప్రాధాన్యత ఇస్తుందని, అందుకోసం ఓ మహిళను ఎమ్మెల్యే అభ్యర్థిగా నిలబెట్టామని తెలిపారు. బషీర్బాగ్ ప్రెస్ క్లబ్ లో టీఆర్ఎస్డి పార్టీ యొక్క లోగోను, వెబ్సైట్ ను, నూతన జెండాను ఆవిష్కరించడం జరిగింది. టీఆర్ఎస్డి లోగో ముఖ్య ఉద్దేశం రైతులు, మహిళలు, యువత, కార్మికులను ఉద్దేశించే విధంగా తయారు చేయడం జరిగింది. టీఆర్ఎస్డి పార్టీ లోగో తెలంగాణ ప్రజల ఆశలకు, ఆశయాలకు, ఆకాంక్షలకు అనుగుణంగా తయారు చేశాం. అదేవిధంగా టీఆర్ఎస్డి వెబ్సైట్ లో పార్టీ కార్యక్రమాలను విస్తృతపరిచి సోషల్ మీడియా ద్వారా తెలంగాణ ప్రజలకు పార్టీ యొక్క సిద్ధాంతాలను, లక్ష్యాలను తెలియజేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేయడం జరిగింది. అదేవిధంగా టీఆర్ఎస్డి నూతన జెండా తెలంగాణ ప్రతిబింబాన్ని తెలియజేస్తుంది. కష్టపడి వ్యవసాయం చేసి పట్టెడన్నం పెట్టే రైతే తెలంగాణలో ప్రత్యామ్నాయ పార్టీ కావాలి. భవిష్యత్తులో టీఆర్ఎస్డి అనే పార్టీ లేకుండా ఏ రాజకీయ పార్టీ కూడా అధికారంలోకి రాదు. అటువంటి పరిస్థితిని మేము తెలంగాణలో తయారు చేస్తున్నామని 33 జిల్లాల్లో తిరుగులేని విధంగా టీఆర్ఎస్డి పార్టీ ముందుకు పోతుందని తెలియజేస్తున్నాం. మొగులపల్లి యువసేన ఆధ్వర్యంలో దిల్సుఖ్ నగర్ లో సత్యనారాయణ స్వామి దేవాలయంలో 221వ ఉచిత వివాహాన్ని ఉపేంద్ర గుప్తా ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వివాహానికి కావాల్సిన అన్ని వసతులు కల్పిస్తూ వచ్చిన బంధువులకు విందును ఏర్పాటు చేయడం జరిగిందని ఉపేంద్ర గుప్తా తెలిపారు. దాతల సహకారంతో వివాహం చేసుకోవడానికి ఆర్థికంగా ఇబ్బందులున్న జంటలు తమను సంప్రదిస్తే హిందూ సాంప్రదాయ ప్రకారం ఘనంగా నిర్వహిస్తామని తెలిపారు. ఈరోజు మొగళ్లపల్లి యువసేన ఆధ్వర్యంలో 221వ ఉచిత వివాహము అనుష, శివకుమార్లకు అత్యంత వైభవపేతంగా హిందూ సాంప్రదాయ ప్రకారము వేద బ్రాహ్మణోత్సవం చేత మంచి సాంప్రదాయ పద్ధతిగా వివాహం జరిపించడం జరిగింది. ఇది రెండవది తుమ్మల బాలరెడ్డి గారు, రామిని విజయ్ గారు, బుస్స శ్రీనివాస్ గారు, చంద్రమౌళి గారు, ఈ విధంగా చాలా మంది దాతలు ప్రతామి దేవాలయంలో 221వ ఉచిత వివాహము అనుషకు, శివకుమార్లకు జరిపించడం జరిగింది. ఈ పద్ధతితోటి సంతానం కలిగి ఆర్థికాభివృద్ధి కలగాలని చెప్పి మనసావాచ కోరుకుంటూ శతమానం భవతి శతాయుష్యేవేంద్రియ. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మర్రిగూడెంలోని శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలలో భాగంగా తెప్పోత్సవం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఉత్సవ విగ్రహాలను సేవ నిర్వహించారు. అనంతరం ఆలయ ప్రాంగణంలోని కోనేటిలో ఉత్సవ విగ్రహాలతో తెప్పోత్సవాన్ని కనుల పండుగగా చేశారు. ఎమ్మెల్యే కోరం కనకయ్య ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి పల్లకి మోసి తెప్పోత్సవ వేడుకలను తిలకించారు.
తెలంగాణ గెస్టెడ్ అధికారుల కేంద్ర సంఘ రాష్ట్ర కార్యవర్గ సమావేశం మెదక్ జిల్లాలో రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఏ సత్యనారాయణ సమావేశాన్ని ప్రారంభించారు. ఈ సమావేశంలో తెలంగాణ గెస్టెడ్ అధికారుల కేంద్ర సంఘ కార్యవర్గులు 33 జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు మరియు సచివాలయం గెస్టెడ్ అధికారుల సంఘం 106 శాఖల ఫోరమ్స్ కార్యవర్గం పాల్గొన్నారు. అదేవిధంగా సోషల్ మీడియా మిత్రులందరికీ కూడా యావత్ తెలంగాణ గెజిట్ అధికారులు 87,000 మంది గెజిట్ అధికారుల పక్షాన నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు 33 జిల్లాలు హైదరాబాద్ సిటీ సెక్రటరియట్తో పాటుగా మాకు ఉన్న 106 డిపార్ట్మెంట్ల ఫోరంల యొక్క బాధ్యులతోటి ప్రెసిడెంట్లతోటి ఈరోజు ఇక్కడ విస్తృత స్థాయి కార్యవర్గం నిర్వహించుకోవడం జరిగింది. యాక్చువల్గా ఇంకా పెద్ద ఎత్తున ఉండేది. కొంత నిన్న లోకల్ బాడీ ఎలక్షన్స్ హైకోర్టు వారి ఆదేశాలు కొద్దిగా అటు ఇటుగా ఉండటం వల్ల కొంతమంది ఏర్పాట్లు అధికారులుగా మేము ఉన్నప్పుడు మాకు కొన్ని లేదు. మాకున్న సొసైటీల ద్వారా జీవిత కాలంలో 25 సంవత్సరాలు కష్టపడి చదివి కొన్ని లక్షల ఉద్యోగాల్లో కాంపిటేటివ్ ఎగ్జామ్లో మేము వచ్చి మళ్ళీ మరొక 35 సంవత్సరాలు పనిచేసిన తర్వాత మాకు ప్రభుత్వం ద్వారా ఇచ్చే ఒకే ఒక రాయితీ మాకు ఇచ్చే కూలీ కాకుండా ఒక జీవిత కాలంలో ఒక ఇళ్ల స్థలం 150 గజాల నుంచి 200 గజాలు, అది కూడా వద్దు అనేది కరెక్ట్ కాదు. ప్రభుత్వాన్ని పునరాలోచించి మరొకసారి హైకోర్టులో రివ్యూ పిటిషన్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. వీటితో పాటుగా మేము అడిగే ఈహెచ్ఎస్ నల్గొండ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మద్దిమడుగు ఆంజనేయ స్వామి సన్నిధిలో జరగబోయే మాలాధారణ కార్యక్రమానికి సంబంధించి వాల్ పోస్టర్ను మద్దిమడుగు పీఠాధిపతి జయరాం గురుస్వామి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గురుస్వామి మాట్లాడుతూ ఆంజనేయ స్వామి భక్తులు అధిక సంఖ్యలో మాలాధారణ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి కృపకు పాత్రలు కావాలని కోరారు. మేము ఇరువుడెప్పుడు వస్తాం, మీకు దర్శనం చేస్తాం, మన ఇక్కడ పెట్టి మనం తీసుకొని మన దగ్గర పెట్టుకుంటాం. అవి చాలా మంది ముట్టుకుంటే బాగుంటుందని చెప్పేసి మేము అందరూ ముట్టనీయమండి. ఆ పవిత్రత మనం అది ఎంత కాపాడుకుంటామో అది ఎంత ప్రభావంగా మనకు వెళ్ళిపోతుంది. అందుకొరకని మనం 92లో మాలా ప్రారంభం చేసినాం. స్వామివారి కళ్ళ చెప్పిన తర్వాత మా అచ్చపేట లోకల్ పిల్లలందరూ పిలిచి ఇట్లా మాలను స్టార్ట్ చేయాలి, మీరు అందరూ ఏదామంటే అప్పుడు 10 మంది తయారు చేసి ఏదేమని చెప్పేసి అప్పుడు 92లో ఉమామేశ్వర దేవస్థానానికి వచ్చి అప్పుడు మాలదాడి అప్పుడు నేనే మాలదాడి చేసేసి కార్యక్రమం కొనసాగిస్తున్నాం. రోజుకి అప్పుడు 12 మంది స్టాఫ్ గ్రాండ్ చేయాలి, 2 రాష్ట్రాలకు మనం అనుకున్నామని చెప్పి సీఎం గారికి ఒకసారి ప్రధానమంత్రికి ఒకసారి వాళ్ళు మోటివేషన్ చేసి ఆ రకంగా తప్పకుండా ఆంజనేయ స్వామి అనుగ్రహంలో తప్పకుండా పని సక్సెస్ అయితే మనం అందరం కోరుకోవాలి. మెదక్ జిల్లా శివంపేట మండలం కొంతన్పల్లి గ్రామ శివారులో సర్వే నంబర్ 341లో గల కరీంకుంటను కబ్జా చేసిన విషయంలో శివంపేట మండలం సహకార సంఘం చైర్మన్ కాంగ్రెస్ నాయకుడు వెంకటరామరెడ్డిపై నీటిపారుదల శాఖ డిఈ ఇచ్చిన ఫిర్యాదు మేరకు శివంపేట పోలీసులు కేసు నమోదు చేశారు. కొంచెం కంప్లైంట్ చేశాము అది కొంచెం ఇంప్రూవ్ చేయండి సార్. మండలంలోని కరీంకుంట చెరువుకి ఏంటంటే కబ్జా గురైందని లోకల్ పీపుల్స్ అందరూ కంప్లైంట్ చేశారు. విలేజ్లో కరీంకుంట కబ్జాకి గురైందని చెప్పేసి రైతుల విలేజర్స్ అందరూ కూడా కంప్లైంట్ చేశారు. కంప్లైంట్ చేస్తే వెళ్ళి మేము వెరిఫై చేసాము. చేసిన తర్వాత కొంత మటుకు రోడ్లో వేసి కొంత కబ్జా గురైందని మేము కూడా పరిశీలించి చూసాము. దాని మీద ఆయనకు 2 సార్లు నోటీసులు ఇచ్చాము. 2 నోటీసులు ఇచ్చినా సరే ఆయన స్పందించకపోయేటప్పటికి నిన్న దీని మీద ఏంటంటే మా గారు మా పైన అధికారులకు కూడా బాగా ఎక్కువ ప్రెషర్ రావడం మొదలైంది. దాని మీద ఏంటంటే ఆయన మీద నిన్న SHOలో కేసు ఫైల్ చేయడం జరిగింది. అది నిన్న కేసు ఎఫ్ఐఆర్ కూడా పైన కేసు కూడా అయ్యింది.
సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపల్ సాయి అంబికా కాలనీ హెచ్ఎండిఏ వెంచర్లో నిర్మించుకున్న ఇంటిమెట్లను మున్సిపల్ అవుట్సోర్సింగ్ సిబ్బందితో మాజీ మున్సిపల్ చైర్మన్ పాండురంగారెడ్డి కమిషనర్ సాయంతో నిర్దాక్షిణ్యంగా కూల్చివేయించడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అమీన్పూర్ మున్సిపాలిటీ కమిషనర్ జ్యోతిరెడ్డి మాజీ చైర్మన్ పాండురంగారెడ్డి చేసిన అరాచకాలపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. ప్రభుత్వ వేతనాలు తీసుకుంటున్న కమిషనర్ జ్యోతిరెడ్డి ప్రైవేట్ వ్యక్తికి పనిచేయడం ఏంటన్నారు. కమిషనర్ పై అవుట్సోర్సింగ్ సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని, ఈ విషయంపై కలెక్టర్ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామన్నారు. మాజీ చైర్మన్ బాధితులతో అమీన్పూర్ మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగుతామని హెచ్చరించారు. మధ్యాహ్నం జరిగిన బాధితుడు ముఖేష్ గారు ఈరోజు పాత్రికేయ సమావేశం నిర్వహించడానికి ముఖ్య కారణం ఈ యొక్క అమీన్పూర్ మున్సిపాలిటీలో ఒక దగ్గర 10 నెలల నుంచి మనందరికీ తెలుసు, రాష్ట్రంలో మున్సిపాలిటీల కాలపరిమితి ముగించి దాదాపు 10 నెలలు కావస్తా ఉన్నది. కానీ అమీన్పూర్ వాళ్ళు చెప్పినట్టే ఆమె నడుచుకుంటా ఉన్నది. మరి ఇమీడియట్గా మున్సిపల్ కమిషనర్ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి. అదేవిధంగా కృష్ణపేట పరిధిలోని దుర్గానగర్ కాలనీలో కూడా సర్వే నెంబర్ 137, సర్వే నెంబర్ 138లో కూడా దాదాపు 1 year అయిపోయింది మున్సిపాలిటీ అయిపోయినాక కూడా గ్రామ పంచాయతీ పేరిట ప్లాట్ నెంబర్ 37లో అపార్ట్మెంట్ కడతా ఉన్నారు. వీళ్ళందరి పైన కూడా బిఎన్ఎస్ సెక్షన్ 285, 314, 315 కింద ఖచ్చితంగా కేసులు బుక్ చేస్తాం. దీనిపైన మేము కలెక్టర్ దాకా వెళ్తామని తెలియజేస్తూ ఇప్పుడు కరీంనగర్ జిల్లా కొత్తపల్లి మండలం కాజీపూర్ గ్రామంలోని గ్రానైట్ ఫ్యాక్టరీ ద్వారా గ్రానైట్ లారీలు మరియు డస్ట్ ట్యాంకర్లు నడవడం వల్ల భారీగా వస్తున్న దుమ్ము ధూళితో గ్రామ ప్రజలు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. దుమ్ము నుండి విముక్తి కల్పించాలని గ్రామ ప్రజలందరూ రోడ్డుపై బైఠాయించి ధర్నా. నిర్లక్ష్యం వల్ల మా ఊరి గ్రామ ప్రజలు ఈ రోడ్డు పంట వెహికల్స్ ద్వారా కానీ మోటార్ సైకిల్ ద్వారా పోయే వెహికల్స్ ద్వారా కానీ చాలా ఇబ్బంది పడుతున్నారు. దుమ్ముతో చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే మా ఊరు తరఫున 170 ఫ్యాక్టరీలో ఉన్నా కానీ ఏ నాయకుడు కానీ ఎవరు కానీ ఇక్కడ అసోసియేషన్ బాధ్యులు కానీ ఎవరు పట్టించుకున్న నాదరే లేరు. దీని వరంగా అనేక యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఈ రోడ్డు మీద అనేక లారీలతో వచ్చినా కూడా ర్యాష్గా వస్తున్నారు. వాళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్లు కానీ ఇతరత్ర లేకుండా కానీ డస్ట్ ట్యాంకర్లకు కూడా ఒక్కరికి కూడా పర్మిట్ కానీ ఇతరత్ర వాళ్ళకు పేపర్స్ కూడా లేకుండా విచ్చలవిడిగా డస్ట్ను సప్లై చేసి అలాగే మా ఊరి గ్రామంలోనే పోసుకుంటారు. కాకపోతే ఈ అసోసియేషన్ లారీలు కానీ ఈ జేసీబీలు కానీ ఈ ఈటాచులు కానీ ఎన్నో లక్షల వ్యాపారాలు చేస్తున్నా కానీ మా ఊరు దిక్కు కన్నెత్తి కూడా చూడకుండా ₹1 ఈ డస్ట్ను కానీ జేసీ పెట్టి ఈ దుమ్మును కానీ తీయకుండా నిర్లక్ష్యం వహిస్తున్న ఫ్యాక్టరీ అసోసియేషన్ అలే గ్రానైట్ ఫ్యాక్టరీ వెంటనే చర్యలు చేపట్టాలని వెంటనే కాలుష్యాధికారులు వెంటనే వచ్చి దీని మీద నిర్లిప్త దర్యాప్తు చేసి వారి మీద చట్టపర చర్యలు తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడెం మండలం ఎంచగూడెం గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. దసరా పండుగకు అమ్మమ్మ ఇంటికి వచ్చిన 2 చిన్నారులు వ్యవసాయ బావిలో పడి మృత్యువాత పడ్డారు. బావి వద్ద చెప్పులు బట్టలు ఉండడంతో గ్రామస్తులు వెతకడంతో ఇటికల రితిక్ అనే బాలుడు మృతదేహం లభ్యమైంది. కొత్తగూడ ఎస్ఐ రాజ్ కుమార్ స్వయంగా రంగంలోకి దిగి గ్రామస్తుల సహాయంతో మరో బాలుడు జతిన్ మృతదేహాన్ని బయటకు తీశారు. సీతారామాంజనేయ స్వామి సహిత సంతోషమాత దేవాలయంలో అన్నప్రసాదాన్ని సొప్పరి శివ హోటల్ వారు 25 కేజీల బియ్యం మరియు కూరగాయలు ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఏటూరు నాగారంలో పర్యటించి పలు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రారంభించిన మంత్రి సీతక్క. మహేశ్వరం నియోజకవర్గంలో చేనేత హస్తకళల ప్రదర్శన అమ్మకాలను ప్రారంభించిన ఎమ్మెల్యే సవితా ఇంద్రారెడ్డి. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కోటి సంతకాల సేకరణ ప్రజా ఉద్యమం ప్రారంభించామన్న మాజీ మంత్రి పినిపే విశ్వరూప్. బాణాసంచా తయారీ కేంద్రాల్లో జాగ్రత్తలు పాటించాలన్న కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్. తెలంగాణ రాష్ట్ర డీజీపీ సమక్షంలో జనజీవన స్రవంతిలో కలిసిన మావోయిస్టు నాయకులు. బీసీఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.
subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.